జై హింద్ సభికో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను చాలా రోజులు బట్టి వీడియో చేయడానికి నాకు టైం కుదరలేదు. నాకున్న డ్యూటీస్ వల్ల, ఎలక్షన్ డ్యూటీస్ అవి రావడం వల్ల, నేను మళ్ళీ బెటాలియన్‌లు చేంజ్ అవ్వడం వల్ల, లీవ్‌కి ఇంటికెళ్ళడం వల్ల నాకు కుదరలేదు వీడియో అయితే చేయడానికి. ఈ మధ్య ఎస్ఎస్‌సి జీడీ రిజల్ట్ వచ్చింది. ఈవెంట్స్ అవి అందరూ మంచిగా క్వాలిఫై అయ్యారు. మంచిగా చాలామందికి సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వచ్చింది. అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. అలాగే ఎవరైతే కొంచెంలో జాబ్ మెడికల్‌లో గానీ, రన్నింగ్‌లో గానీ, మెరిట్‌లో గానీ ఎవరైతే జాబ్ కోల్పోయారో వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా మళ్ళీ మీకోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రెడీగా ఉంది. సో, ఫిబ్రవరి 4 నుండి 25 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి మీరు పూర్తిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మినిట్ వరకు వదలకండి. అందువల్ల ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం ఒకటి కోల్పోయిందంటే దానికంటే మనకి ఇంకా ఎక్కువ రావడానికే దాన్ని కోల్పోయిందని భావించి మీ ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయండి. ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. మీతో పాటు ఎప్పుడు మీ తల్లిదండ్రులు, మీరు నమ్ముకున్న దేవుడు ఉంటారు. అది బలంగా నమ్మండి. మీకు ఎవరైనా ఎందుకులే నీ వల్ల కాదని అన్నా దాన్ని ఏం పట్టించుకోకండి. ఒకవేళ మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే దాన్ని మీరు ఏదోలా మేనేజ్ చేసుకుని చదువు మాత్రం ఎప్పుడు వదలకండి. గురజాడ అప్పారావు గారు చెప్తారు, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కొని. అలాగే ఏంటంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ పని మీరు చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. జాబ్ వచ్చే వరకు మాత్రం పుస్తకం వదలకండి. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఆల్రెడీ అన్నీ చూసి ఉంటారు. 2-3 రోజుల్లో అందరూ ట్రైనింగ్ సెంటర్లో ఉంటారు. సో, వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న డౌట్లు లాంటివి ఉంటే కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. మీకు అవసరమైతే నేను డైరెక్ట్గా కూడా మీతో మాట్లాడడానికి చాలా వీలవుతుంది. నేను ఎవరైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఏదన్నా డౌట్లు ఉంటే చిన్న చిన్న డౌట్లు కాదు, ఏదన్నా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కానీ, ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కానీ, అవన్నీ మీకు అలవాటు అయిపోతుంటుంది. మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను దానికి చెప్తాను ఎలా చేయాలనేది. మీకు నెక్స్ట్ ఇంకా ఒక 10-20 రోజుల్లో మళ్ళీ ఎస్ఎస్సి జీడీ 2025 స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు రెట్టించిన ఉత్సాహంతో ఎవరైతే జాబ్ కోల్పోయారో వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. మీకు మళ్ళీ ఇంకా మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమందికి మామూలు జాబ్ వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. కానీ మీరు మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం వల్ల మీరు దానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మిస్ అవ్వకండి. ఇదేంటంటే మేము ఉండే రూము ఎస్ఎస్బి యూనిఫామ్, అది డ్యూటీకి అది వెళ్ళేటప్పుడు వేసుకుంటాం. ఇదేంటంటే హీట్ అది రావడానికి మేము వేసుకుంటాం అనమాట. మాకు హీటర్ అది లైట్ రూమ్ హీటర్ లాంటిది అనమాట. ఇది వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్. మీరు ఎవరైనా చలి ప్రదేశాల్లో కోచింగ్ ట్రైనింగ్ వస్తే కనుక వాళ్ళు ఇలాంటి స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళండి. ఇది వచ్చి నాకు 1600 పడింది. దీంట్లో నాకు పడుకుంటాను ఇది ఇలా కప్పుకొని. దానివల్ల మాకు ఏమాత్రం చలి అనిపించదు. ఇక్కడ మైనస్లో చలి వెళ్ళినా కానీ మాకు ఏమాత్రం చలి అనిపించదు అనమాట. దానివల్ల ఇది వచ్చి మేము ఉండే రూము. మనకి 3 రకాల యూనిఫామ్లు ఉంటాయి పారామిలిటరీకి. ఒకటి కాకి యూనిఫాము, ఒకటి కెమో యూనిఫాము, ఒకటి సివిల్ యూనిఫాము. సాటర్డేస్ ఇట్లాంటి డేస్లో మనం సివిల్ యూనిఫామ్ వేసుకుంటాం. మిగతా రోజుల్లో ఒకరోజు కాకి యూనిఫాము, ఒకరోజు కెమో యూనిఫామ్ వేసుకుంటుంటాం అనమాట. మనకు వచ్చి పారామిలిటరీ జాబు అన్ని రకాల కన్నా కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్ కన్నా మనకి సెక్యూర్ జాబు. మనకి ఇంటికి దూరంగా ఉంటుందన్న ఒక విషయం తప్పించి మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా మనం డైలీ ఎక్సర్సైజ్లు చేస్తుంటాము. ఫుడ్ పరంగా మనకి మంచి ఫుడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటుంది ఫ్రీగానే. మనకి ట్రావెలింగ్ కానీ ఏవైనా ఖర్చులు కానీ అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనం ఇవ్వాల్సింది మన ఎఫర్ట్ మనం గవర్నమెంట్కి ఇస్తే మనకి అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆయుష్మాన్ కార్డ్ అని ఇలా రకరకాల సదుపాయాలు మనకు గవర్నమెంట్ కల్పిస్తుంది అన్నమాట. ఇవన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు మనం. సో, మీరు అందరూ కూడా ఎవరికైతే జాబ్ వచ్చిందో
వాళ్ళు ఖచ్చితంగా జాబ్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లోని ఎవరో ఏదో అన్నారని చెప్పి జాబ్‌ని వదిలేసుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికన్నా మంచి జాబ్ తెచ్చుకోవాలని నమ్మకం ఉంటే ఆ జాబ్ చేస్తూ, జాబ్‌లో ప్రిపేర్ అవుతూ చదువుకోవచ్చు. దానికి ఎటువంటి డోకా లేదు. దానికి నేను ఒక ఉదాహరణ. నేను అలాగే వేరే జాబ్‌కి ప్రిపేర్ అవుదామని అనుకుని నా జాబ్‌ని వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. కానీ అప్పుడు నాకు చెప్పిన కొంతమంది మిత్రులు మంచి గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ ఉండి చదువుకుంటూ ఒక పక్కన జాబ్ చేసుకోవడానికి కూడా అవకాశం కుదురుతుందనమాట. సో, అలాగా ఎవరైనా మీకు లేదు నమ్మకం ఉంది జాబ్ మానేస్తానంటే అది మీ పర్సనల్ ఒపీనియన్. నా పరంగా అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్‌లోకొచ్చి జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. మీకు కావాల్సిన దానికి ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. సివిల్ జాబ్స్ అయితే సివిల్ జాబ్స్‌కెళ్ళొచ్చు. డిపార్ట్మెంట్ జాబ్స్ కంటే డిపార్ట్మెంట్ జాబ్స్‌కెళ్ళొచ్చు. మీకు ఏ విధమైన డబ్బులేం అవసరం లేకుండానే మనకి ఇందులోంచి బయటికెళ్ళొచ్చు. ఒకవేళ జాబ్ వస్తే గనక దీనికన్నా బెటర్ జాబ్ వస్తే ఎన్ఓసీ అప్లై చేసుకొని మంచిగా దీంట్లోంచి బయటికెళ్ళిపోవచ్చనమాట. మనకొచ్చి సెలవులు సంవత్సరానికి 75 రోజులుంటాయి. 60 డేస్ ఈఎల్‌లో 15 రోజులు సీఎల్‌లో ఉంటాయి. క్యాజువల్ లీవ్ 15, ఎర్నర్ లీవ్స్ 60 ఉంటాయి సంవత్సరానికి. వీటిలతో పాటు మనకి జనరల్ హాలిడేస్ కానీ, రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ కానీ ఉంటాయి. అవి కూడా మనకి సెలవుల కింద ఉంటాయి. 2 రోజులు రిస్ట్రిక్టెడ్ హాలిడేస్, జీహెచ్‌లు ఎన్ని వస్తే అన్ని రోజులు మనకి సెలవుల్లో కలుపుతారనమాట. మీకు ఇంటికి వెళ్ళడానికి కూడా ఒక రోజు ముందు పంపిస్తారు. సండే, సాటర్డే 2 రోజులు ముందే పంపిస్తారు. మీకు సోమవారం నుంచి సెలవులు కౌంట్ అవుతాయి. మంచిగా ఉంటుంది పారామిలిటరీ అనేది. ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీ నా హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే రాలేదో వారు ఏమాత్రం దిగులు పెట్టుకోకుండా, ఏమాత్రం ఆశ కోల్పోకుండా మీ ఏజ్ అర్హత ఎంతవరకు ఉందో అంతవరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి. ఏదో ఒక పాయింట్‌లో మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకవేళ మీకు ఇదే లాస్ట్ ఏజ్ అయితే గనక మనకి స్టేట్ గవర్నమెంట్‌లో స్టేట్ పోలీస్ తీస్తుంది. స్టేట్ పోలీస్‌కి ప్రిపేర్ అవ్వండి. తర్వాత మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్‌పీఎఫ్ జాబులు తీస్తుంది. దానికి ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా మనకి ఎస్ఎస్‌సి జీడీ కాకుండా ఎస్ఎస్‌సి ఎంటీఎస్, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ ఇలా రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది. దానికి ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి రానున్న కాలంలో మళ్ళీ ఇంకొక పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఈవెంట్స్ జరిగాయి వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఒక 2 మంత్స్ తర్వాత మెయిన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్, తెలంగాణలో గవర్నమెంట్ కూడా మంచిగా జాబ్ నోటిఫికేషన్‌కి ప్రిఫరెన్స్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్ కానీ, వీఆర్ఓ కానీ ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి. మీరు ప్రిపరేషన్ కరెక్ట్‌గా చేస్తే అది అన్నిట్లికి ఉపయోగపడుతుంది. దాన్ని కొంచెం మోడిఫై చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంటర్ లెవెల్ జాబులకి సీజీఎల్ కానీ, బ్యాంక్స్ కానీ ఆటిలకంటే కొంచెం వీటిలతో కాకుండా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. రైల్వే గ్రూప్ డి కూడా త్వరలో రాకపోతుంది 58,000 పోస్టులతో. సో మీరందరూ రెడీగా ఉండి ఎవరైతే వీలుందో వాళ్ళందరూ కోచింగ్‌కి వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు ఉన్నంత బడ్జెట్‌లో కోచింగ్ వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు దగ్గరలో ఉన్న దాంట్లో ఇంటికాడ నుండి ఓన్‌గా ప్రిపేర్ అయ్యేదానికి, కోచింగ్‌కి వెళ్ళి ప్రిపేర్ అయ్యే దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏమైనా ఆ కోచింగ్ సంబంధించి కానీ, దానికి రిలేటెడ్ కానీ ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.